ఇమోషన్స్ ఉన్నవి కంట్రోల్ చేసుకోవటానికి కాదు. మీరు చెప్పిన స్పెసిఫిక్ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. కొన్నిసార్లు సాఫ్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తే కుదరదు. ఎలా మేనేజ్ చేయాలి దాంట్లో కొంచెం డీప్గా వెళ్దాం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఇమోషన్స్ ఉన్నవి కంట్రోల్ చేసుకోవటానికి కాదు. ఇంకా డీప్గా వెళ్తే అసలు ఇమోషన్స్ ఏంటి? మీరు నా చాలా ఫేవరెట్ టాపిక్తో మొదలుపెట్టారు ఇంటర్వ్యూ. న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, మనం ఇప్పుడు తెలుగులో ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో ఒకళ్ళతో ఒకళ్ళం కమ్యూనికేట్ చేసుకోవటానికి యూజువల్గా ఒక భాష ఉపయోగపడుతుంది. ఎస్, మన బ్రెయిన్ మనతో కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్ పేరే ఇమోషన్ అండి. ఇది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు నాలో భయం అనే ఇమోషన్ ట్రిగర్ అయింది. భయం అనే ఇమోషన్ ద్వారా మన బ్రెయిన్ మనకి ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది. యాంగర్ ట్రిగర్ అయింది, లేదా గిల్ట్ ట్రిగర్ అయింది. ఇలా ఒక్కొక్క ఇమోషన్కి ఒక్కొక్క కోడెడ్ మెసేజ్ ఉంటుందండి. బ్రెయిన్ బయటకు వచ్చి మనతో డైరెక్ట్గా మాట్లాడలేదు, అది యూజ్ చేసే భాష ఇమోషన్. అసలు ఇమోషన్ అంటే ఇది మనకు బయటకు కనపడేది కాదండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అయితే మనం ఆ మెసేజ్ గనక మనకు తెలిస్తే ఏం చెప్పాలనుకుంటుంది మన బ్రెయిన్, మనం దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ మన షూట్ ఉంది, 11ంటికి షూట్ అనుకున్నాం. నేను బయలుదేరా, ఏదో ఇబ్బంది అయింది. ఏమండి, మీరు నాకు ఫోన్ చేస్తున్నారు, కశ్యప్ ఇవాళ షూట్ కుదరదు, ఇవాళ క్యాన్సిల్ చేసుకుందాం, రేపు పెట్టుకుందాం, ఏదో ఎమర్జెన్సీ వచ్చింది. మీరు ఫోన్ చేస్తున్నారు, నేను ఎత్తట్లా. మీరు ఫోన్ చేస్తున్నారు, ఎత్తట్లా. మెసేజ్ చేస్తున్నారు, నేను చూడట్లా. మీరు నాకు ఒక మెసేజ్ అందిద్దాం అనుకుంటున్నారు, నేను ఆ ఫోన్ ఎత్తట్లా. నష్టపోయేది నేనా కాదా? అట్లీస్ట్ టైం ప్రకారంగా. కరెక్ట్. ఎస్ ఆర్ నో? నా బ్రెయిన్ మనకు మెసేజ్ పంపిస్తుంది ఒక స్పెసిఫిక్ ఇమోషన్ ద్వారా. నేను అది పట్టించుకోవట్లా. నేను రూమ్లో, ఇది రూమ్ అనుకోండి, నేను రూమ్లో ఉన్నా, మీరు నన్ను కలవటానికి వచ్చారు, లోపల ఏదో అవుతోంది ఇక్కడ, మీరు బయట డోర్ టక్ 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 నాక్ చేస్తున్నారు, నేను తీయట్లా, వెళ్ళిపోతారా? గట్టిగా నాక్ చేస్తారా? చేయరా? అవసరమైతే డోర్ పగలగొట్టుకొని లోపలికి వస్తారు. రైట్? డిపెండ్ సిచ్యువేషన్ కదా. నేను ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ అంటే బేసిక్గా ఒక డిసిజన్ తీసుకోవాలి. దానికి సపోర్ట్ చేయటానికి బ్రెయిన్ ఒక ఇమోషన్ని ట్రిగర్ చేస్తుంది, ఒక మెసేజ్ ఇస్తుంది. నేను అది పట్టించుకోవట్లా. నా భయం వచ్చింది, నేను పట్టించుకోవట్లా. మళ్ళీ టింగ్ టాంగ్ కాలింగ్ బెల్ ఒకసారి కొట్టింది బ్రెయిన్, నేను ఓపెన్ చేయాల. టింగ్ టాంగ్ భయం పెరుగుతోంది. యాంగ్జైటీ అయింది, యాంగ్జైటీ నుంచి ఓసిడి అయ్యింది. బట్ టింగ్ టాంగ్ బెల్ కొట్టంగానే నేను తలుపు తీస్తే ఒక్కొక్క ఇమోషన్కి ఒక్కొక్క మెసేజ్ ఉందండి. కరెక్ట్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫియర్ తీసుకోండి. ఫియర్ యూజువల్గా ఇచ్చే మెసేజెస్ రెండు. దాంట్లో ఒకటి ఏంటంటే ప్రిపేర్ అవ్వు, రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ఇవాళ టెన్షన్ వస్తుంది, వామ్మో ఎగ్జామ్. స్టడీ రూమ్లో లేని వాష్రూమ్లో ఉన్నా. ఎందుకు వస్తుంది? ఫెయిల్ అవుతానేమో. ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మూసుకొని చదువుకోవాలి. మెసేజ్ అర్థమైందిగా, ప్రిపేర్ అవ్వమని. కానీ ఆ మెసేజ్ మనం తీసుకోం, భయాన్ని మాత్రమే తీసుకుంటాం. అసలు అది ట్రిగర్ అయ్యేదే అందుకని. సో యాంగర్కి ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇమోషన్కి దేర్ ఆర్ 10. యూజువల్గా చాలామంది ఇప్పటివరకు రీసెర్చ్ చేసి దగ్గర కొన్ని వేల ఇమోషన్స్కి పేర్లు పెట్టారు. కొన్ని వేల. వాటన్నిటిని ఒక 10 కేటగిరీస్లో డివైడ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క డీకోడెడ్ మెసేజ్ ఉందండి. చాలా ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. కరెక్ట్. ఇది మనకి ప్రాక్టీస్ అయితే. ప్రాక్టీస్ అంటే ఏంటి? టింగ్ టాంగ్ బెల్లు కొట్టంగానే డోర్ తీయటం అలవాటైతే, ఏం డెలివరీ వచ్చింది చూడటం అలవాటైతే, రైట్, అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం రాదు అంటున్నా నేను. రైట్. కానీ ఓపిక పట్టు అనేది ఎన్నిసార్లు ఎంతమంది చెప్పుంటారో, ఎన్ని మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళ స్పీచెస్లో చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఓపిక అనేది కూడా మన ఎమోషన్స్ అన్నింటినీ చాలా బ్యాలెన్స్ చేసి, ఓకే ఇప్పుడు వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఓపిక పట్టు, ద టైమ్ విల్ కమ్ అన్నట్టుగా లోపలే అణిచేసి ఎంతకాలం అణుస్తాను దాన్ని? ఓపిక పట్టడానికి అణిచేయటానికి చాలా తేడా ఉందండి. దట్ ఈస్ అ లిమిట్ అంటారు. ఒక సన్నని నేను ఓపిక పడుతుంటే, నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, నేను నిజంగా ఓపిక పడుతుంటే ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ. నాకు ఎఫెక్ట్ అవుతోంది, బయట జరిగే సిచ్యువేషన్ నాకు ఎఫెక్ట్ అవుతోంది,
నేను ఓపిక పట్టట్లా, మీరన్నట్టు నేను సప్రెస్ చేసుకుంటున్నా, Yes. పైలప్ చేస్తున్నా. రైట్. సో ఓపిక పట్టడం పేషెన్సీని దాటి నెక్స్ట్ లెవెల్లో ఉండదు మీరు చెప్పే పాయింట్. నేనేమన్నా అంటే అసలు ఈ సైన్స్ నేర్చుకుంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి, పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. యువర్ గెటింగ్ ఇట్. ఒక్కొక్క ఇమోషన్ని మనం అర్థం చేసుకోవటం తెలిస్తే అసలు ఇమోషనల్గా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి రాదు, ఇమోషనల్గా ఎక్స్ప్లోడ్ అవ్వాల్సిన పరిస్థితి. కశ్యప్ ఓకే మీకంటే రోజు ఇది పని, కామన్ మ్యాన్కి ఎలా కుదురుతుంది? నేను నా పైన జూడిపడ్డానా? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాక్టీస్ అంటారా? అబ్సల్యూట్లీ. మేము న్యూరో సైన్స్ చెప్పేటప్పుడు మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. వీ కాల్ ఇట్ యాజ్ అ 90 seconds రూల్. ఓకే. అంటే మీరు ఏ ఇమోషన్ ట్రిగర్ అయినా, ఏ ఇమోషన్ ఎక్స్పీరియన్స్ అయినా, యువర్ గెటింగ్ ఇట్, ఆ సిచ్యువేషన్లో అది ప్రొడక్టివ్ కాకపోతే కెన్ యూ కమ్అట్ ఆఫ్ ఇట్ ఇన్ 90 seconds? ఓకే. ఇట్ హ్యాపెన్స్ విత్ ప్రాక్టీస్ అండి. Okay. చాలా మంది ఏమనుకుంటారంటే ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటం అంటే ఎప్పుడు బాధపడకుండా ఉండటం, ఎప్పుడు కోప్పడకుండా ఉండటం, ఎప్పుడు భయపడకుండా ఉండటం. కాదు. రైట్. అది ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండటం కాదు. ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటం అర్థం ఏంటంటే పడిపోకుండా ఉండటం కాదు, పడిపోయి ఎంత త్వరగా లేవగలుగుతాం, పడిపోతున్నప్పుడు ఎందుకు పడిపోతున్నామో తెలుసు, సో ఈజీగా లేవగలుగుతాం. ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండడం అంటే అర్థం అదండి. ఇప్పుడు లైఫ్లో ఒక ట్రొమాటిక్ సిచ్యువేషన్ జరిగింది, ఇమోషనల్గా దెబ్బతినకుండా ఎట్లుంటాం? ఒక ఫినాన్షియల్ లాస్ వచ్చింది, ఇంట్లో ఎవరో ఇష్టమైన వాళ్ళు పోయారు, అప్పుడు కూడా హే అని నవ్వుతూ కూర్చుంటారా? ట్రూ. కుదురుతుందా? కుదరదండి. కరెక్ట్. సో ఎందుకంటే నేను ఈ మధ్య ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత, గత 12 ఏళ్ళుగా నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను కొన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు బాధేస్తుంది. ఇమోషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి బాగా ఫేమస్ అయిన లైన్ ఏంటంటే డోంట్ రియాక్ట్, రెస్పాండ్. కదా? కరెక్ట్. ఈ లైన్ బాగా ఫేమస్ అయింది. ఏదో పుస్తకం అండి అది, ఆ పుస్తకంలో ఈ లైన్ ప్రోయాక్టివ్గా ఉండటం ఎలా అని నాకు ఎగ్జాక్ట్గా ఆథర్ గుర్తు రావట్లేదు. సో డోంట్ రియాక్ట్, రెస్పాండ్ అనే లైన్ ఫేమస్ అయింది. ఈ లైన్ ఫేమస్ అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చెప్పారంటే, నా దగ్గర ఇప్పుడు చూపించడానికి లేదు, వాళ్ళు ఏం చెప్పారంటే కూల్ డ్రింక్ బాటిల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుంటారు, ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారు. కూల్ డ్రింక్ బాటిల్ షేక్ చేస్తే, ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోడ్ అవుతుంది. వాటర్ బాటిల్ షేక్ చేస్తే, ఓపెన్ చేస్తే ఎక్స్ప్లోడ్ అవ్వదు. బీ లైక్ ఏ వాటర్ బాటిల్, బీ పీస్ఫుల్. అకార్డింగ్ టు మీ ఇట్స్ నాన్ సెన్స్. ట్రూ. యాక్చువల్లీ కూల్ డ్రింక్ బాటిల్ ఎందుకు ఎక్స్ప్లోడ్ అయింది? గ్యాస్ ఉంది.